ఈ మారుమూల ప్రాంతమైన ఈ కిన్నెరసాని ప్రాంతంలో ఇది 3వ రోజు బెల్లనాయక్ అన్న ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఆదివాసుల్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వెపన్లా తయారు చేసే దాంట్లో భాగంగా ఆదివాసులకున్న రైట్స్ ని మరొకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు అయినా మన మధ్య నుంచి తన దూరం వెళ్ళినా ఈ రోజు ఇందిరాగాంధీ గారి పేరు చెప్పడంతోనే మనలో వైబ్రేషన్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులంటేనే శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులతో పూర్తిగా మెర్జ్ అయి ఉన్న పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆదివాసులకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఒక విషయం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలని పేదవాళ్లకి, అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకి, గిరిజనులకి అసైన్డ్ భూములు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు చేశారు. అంటే చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు, చాలా మంది వచ్చారు, పోతున్నారు, షో చేస్తున్నారు. చేసిన ఈనాటికి ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇందిరమ్మ పేరు చెప్తే ఆ గ్రామంలోనే కాదు ఆ ప్రాంతంలో కూడా ఆ వైబ్రేషన్స్